హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 4వ వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. ఇక ఈ వారం నార్మల్గా అయితే మొదటి రోజే నామినేషన్స్ పూర్తి అయ్యేవి. కానీ బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చి నామినేషన్స్ కంటే ముందు ఇమ్యూనిటీ టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. దీంతో ఇమ్యూనిటీ టాస్క్లో సత్తా చాటిన తనూజ, సుమన్ శెట్టి ఇద్దరు ఇమ్యూనిటీ పొందడంతో ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయితే అయిపోయారు. అలాగే ధీమాన్ పవన్ కెప్టెన్ కావడంతో తనని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు అంటూ చెప్పడం జరిగింది. దీంతో మిగిలిన 10 మందిలో నుంచి నామినేషన్స్ ప్రక్రియ అయితే జరగడం జరిగింది. ఇందులో మొత్తంగా ఈ వారం 6 సభ్యులైతే ఎలిమినేషన్ కోసం నామినేషన్స్లోకి వచ్చారు. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఫ్లోరా, రీతు, సంజన, హరీష్, దివ్య, శ్రీజ. అయితే ఇక ఈ నామినేషన్ లిస్ట్ ఒకసారి గమనిస్తే ఈ వారం శ్రీజ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు శ్రీజ నామినేషన్స్లోకి రాలేదు. గత వారం నామినేట్ అయినా కూడా ధీమాన్ పవన్ తనకి వచ్చిన స్పెషల్ పవర్తో ఆమెని సేవ్ అయితే చేశాడు. దీంతో శ్రీజ ఇప్పటి వరకు ఓటింగ్ లైన్లోకి రాలేదు. ఇప్పుడు 4వ వారం ఆమె నామినేషన్స్లోకి వచ్చింది అని చెప్పవచ్చు. ఇక శ్రీజతో పాటుగా దివ్య కూడా తొలిసారి నామినేషన్స్లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. గత వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో దివ్య హౌస్లోకి వచ్చింది. ఇక మిగిలిన వాళ్ళంతా ఇప్పటికే నామినేషన్స్లోకి 2-3 సార్లు వెళ్ళి వచ్చిన వాళ్ళే కావడం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో ఈ వారం శ్రీజకి, దివ్యకి ఇద్దరికి ఖచ్చితంగా డేంజర్ బెల్స్ మోగినట్టే. కానీ దివ్య గత వారమే హౌస్లోకి వచ్చింది కాబట్టి ఆడియన్స్ కూడా ఛాన్స్ ఇస్తే అవకాశం అయితే ఉంది. శ్రీజ విషయంలో ఇప్పటికే కాస్త విసిగిపోయి ఉన్నారు. మరి ఈ వారం ఆమెను హౌస్ నుంచి పంపిస్తారా లేక వేరే ఎవరికైనా హ్యాండ్ ఇస్తారా అనేది చూడాలి. మరోవైపు కళ్యాణ్ పడాలా నామినేషన్స్లోకి వస్తారు అని ఆడియన్స్ అయితే ఎదురు చూశారు. ఎందుకంటే గత వారం ప్రియాతో పాటు డేంజర్ జోన్లో కళ్యాణే ఉన్నాడు. ఇప్పటి వరకు హౌస్లో ఆడిన కంటే ఆట కంటే పులిహోరే ఎక్కువగా కలుపుతూ హైలైట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో నాగార్జున కూడా సెటైర్ల వర్షం కురిపించారు. దీంతో గత 2 రోజులుగా తన ఆటని మార్చుకొని ఆటపై మాత్రమే దృష్టి పెడుతూ కళ్యాణ్ పడాలా ముందుకు వెళ్తున్నాడు. అయితే ఈ వారం కళ్యాణ్ నామినేషన్స్లో లేకపోవడంతో శ్రీజకి ఖచ్చితంగా డేంజర్ బెల్స్ స్టార్ట్ అయినట్టే అని చెప్పవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మీ అభిప్రాయం ప్రకారం ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేర్లను కూడా కామెంట్స్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.